దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితులు. సో దీంట్లో అంతిమ దోపిడీదారు ఎవరు అవి కూడా ఈడీ బయట పెట్టబోతోంది. తర్వాత పూర్తిగా కూడా ఈ తవ్వకాల వంటి కీలకాంశాలతో పాటు చెల్లింపులు, తర్వాత అక్రమ తవ్వకాలు, ఆ తర్వాత విక్రయాల ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, సో ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరిందో పూర్తి డీటెయిల్స్ ఈడీ సంపాదించబోతోంది. అతిపెద్ద స్కామ్. దీంట్లో నిజంగా చాలా పెద్ద పెద్ద తలలు కూడా దీంట్లో ఉన్నాయి అనే వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది అంటే జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ముఖ్యంగా ఇది ఇసుక దోపిడీ విలువ ఎంత, ఇసుక వ్యాపారంలో వైసీపీ నేతలు లాభపడ్డారా లేక తవ్వకం, అమ్మకం, కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి జేపీ వెంచర్స్ కావచ్చు, జీసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రాలు కావచ్చు లబ్ధి పొందాయా, అంతా కలిసి దోచుకున్నటువంటి సొమ్మెంత, అక్రమ తవ్వకాల్లో ఎవరి వాటా ఎంత, అక్రమ ఇసుక దందాలో రాష్ట్ర ఖజానాకు వాటిల్లినటువంటి ఆర్థిక నష్టమెంత, ఇప్పుడు ఈ లెక్కలు తేల్చే పనిలో ఇన్ఫర్మేట్ డైరెక్టర్ అంటే ఈడీ నిమగ్నమై ఉందని కూడా తెలుస్తూ ఉంది. జగన్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు కావచ్చు, దోపిడీ జరిగాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా, హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పాయి. ఇక ఇప్పుడు ఈ అంశంలో ఆర్థిక నేరం కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. ఆర్థిక నేరం ఈడీ దిగిందంటే దీంట్లో మనీ లాండరింగ్ కావచ్చు, ఆర్థిక కోణం కావచ్చు, ఇవన్నీ పూర్తి ఆధారాలతో పాటు ఈడీ దిగుతుంది. అటు లిక్కర్ స్కామ్లో దిగింది, ఇప్పుడు దీంట్లో ఇసుక దోపిడీలో కూడా ఈడీ దిగింది. ఇసుక దందాలో జరిగినటువంటి నిజమైన దోపిడీ ఎంత, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఎవరు లబ్ధి పొందారో తేల్చేందుకు ఇసుక అక్రమాలపై తొలి నుంచి పోరాటం చేస్తున్నటువంటి గుంటూరుకు చెందినటువంటి దండ నాగేంద్ర కుమార్ను పిలిపించింది. హైదరాబాద్లో బుధవారం ఉదయం 10 గంటల 30 నుంచి సాయంత్రం 6 గంటల దాకా విచారణ కూడా జరిపింది. 2021 నుంచి 24 మధ్య ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగింది, వైసీపీ నేతల దందాలు ఎట్లా ఉన్నాయి, ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసుల విచారణ కావచ్చు వంటి ఉత్తర్వులు, తర్వాత దోపిడీలో ప్రభుత్వ పెద్దలు అధికారుల పాత్ర ఏ విధంగా ఉంది, కాంట్రాక్ట్ సంస్థల ఆగడాలు ఎట్లా ఉన్నాయి, జరిగినటువంటి పర్యావరణ విధ్వంసం మొదలైనటువంటి సమాచారాన్ని సేకరించింది. 2021 నుంచి 24 మే వరకు అంటే జగన్ దిగిపోయేంత వరకు రాష్ట్రంలో కనీసం 10,000 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని నాగేంద్రన్ అయితే తెలిపారు. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 10,000 కోట్లు జరిగిందంట దోపిడీ. ఆయన ఇచ్చినటువంటి డేటా ఆధారంగా నాడు ఇసుక కాంట్రాక్టులు చేసినటువంటి ఇటు జేపీ వెంచర్స్, తర్వాత జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక అలాగే ఏపీఎండీసీ గనుల శాఖ ఉన్నతాధికారులను కూడా పిలిపించుకున్నట్లు సమాచారం. పూర్తిగా దీంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు లాబడుతోంది. అసలు ఈ దోపిడీ ఏంటి, అసలు ఏంటిదంతా జరిగింది, నేపథ్యం ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక 2014-19 మనం చూసాం. ఆ నడుమ అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక కూడా ఇచ్చింది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక దానిని ఎత్తేసింది. ఎందుకు, ఈ విధంగా దోపిడీ చేయడానికి. 2021 నుంచి ప్రైవేటు సంస్థ జేపీ వెంచర్స్కు తవ్వకాలు ఇచ్చింది, తర్వాత అమ్మకం కాంట్రాక్ట్ ఇచ్చింది, అంత దోచుకోవడానికి. 2021 మే 13 నుంచి 2023 మే 13 వరకు 2 ఏళ్ల టెండర్ విలువ ఎంతో తెలుసా, దాదాపుగా 1,510 కోట్ల రూపాయలు. ఇక జేపీ వెంచర్స్కు 1,535 కోట్లకు బిడ్ వేసింది, సో దక్కించుకుంది. ఇక వాళ్ళకి తెలిసిందే కదా. ఇక కానీ కాంట్రాక్ట్ 2023 నవంబర్ దాకా కొనసాగింది. అనంతరం 2023-25 కాలానికి టెండర్లు పిలువగా జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా దక్కించుకున్నాయి. ఆ తర్వాత ఇక టెండర్ విలువ ఇది చూస్తే 1,529 కోట్లే అయినా అది కాగితంపై కనిపించే లెక్క మాత్రమే. ఆచరణలో కంటికి కనిపించని దోపిడీ జరిగినట్లు ఏనోటి విచారణలో పూర్తిగా దీనికి సంబంధించి తెలిసిపోయింది. సో ఇప్పుడు ఈడీ ఎక్కడికి వెళ్ళింది డబ్బు అనేది కూడా తేల్చే పనిలో పడింది. చాలా కీలకమైనటువంటి విషయం. ఆ తర్వాత మనం చూసాం భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు, కార్మికులు పనులు లేక ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, ఎంత ఇబ్బందులకు రాష్ట్రంలో ఒక భవన నిర్మాణ కార్మికులు అంటే దానికి అనుబంధ సంస్థలు అన్నీ కూడా కుదేలైపోయాయి. ఈ దోపిడీకి ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే అనే చర్చ. సో ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతుంది, మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్కే బాజీ గారు. సార్ నమస్కారం.